హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఇలా మీ ముందుకి కదండీ! సో, నేనైతే చాలా బాగున్నాను. బట్ సారీ అండి. అంటే రెగ్యులర్‌గా వీడియోస్ చేయలేకపోవడానికి నాకున్న రీజన్స్ అయితే నాకున్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే అప్డేట్ ఏంటి అంటే మనకి C23 ఓకే. డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్ 2 సిరీస్‌నైతే స్టార్ట్ చేస్తున్నాననమాట. నాకు కూడా చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో, అక్క వీడియోస్ చేయండి అని చెప్పేసి. సో, నాకు C23కి సంబంధించి ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్ 2 ఓకే. వీడియోస్‌ని నేను అప్‌లోడ్ చేస్తాను. సో, ఓకేనా. ఈ వీడియో ఏంటి అంటే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి. ఓకేనా. ఎందుకు అంటే నేను ఏంటి మీకోసం ఇంత కష్టపడి నేను వీడియోస్ అయితే చేస్తున్నాను కదా! సో, మీ తరపు నుంచి నేను కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్‌ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్‌గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అయితే డైరెక్ట్‌గా మీ మొబైల్‌కి అయితే వచ్చేస్తుంది. సో, వీడియోలోకి వెళ్ళే ముందు మనం C23 ఎవరైతే ఉన్నారో నిజంగా చాలా అదృష్టం అని చెప్పుకోవాలి అండి. ఎందుకంటే వెన్ కంపేర్డ్ టు ప్రీవియస్ సిలబస్‌తో కంపేర్ చేస్తే మీ సిలబస్ చాలా ఈజీగా ఉంటుంది. అలాగే స్కోరింగ్ అన్నది చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ మొత్తం ఎలాంటి యాస్పెక్ట్స్ తీసుకున్నా కూడా C23 సిలబస్ అన్నది చాలా ఈజీగా ఉంది. ఫస్ట్ మీరు ఈ మైండ్ సెట్‌తోనే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనండి. ఎందుకు అంటే నేను టీచింగ్ చేస్తున్న కరిక్యులమ్స్‌ని చూసుకుంటే నాకు ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇంటర్నల్స్ మన చేతిలోనే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఆహ్, చాలా, చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయన్నమాట. C9తో పోలిస్తే C9, C16, C14, C20 సో వీటితో పోలిస్తే మనకి C23 చాలా ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకే. మీరు ఇదే మైండ్ సెట్‌లో ఉండండి. నాకు మ్యాథ్స్ అంటే రాదు. సో, నేను లేదు అంటే ఇంకొక ఏంటి నేను ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఫెయిల్ అయిపోయాను. సో, సెకండ్ ఇయర్ కూడా ఫెయిల్ అయిపోతా. ఇలాంటి మైండ్ సెట్‌తో అయితే ఉండొద్దండి. సో, ఒకవేళ ఏమో ఇన్‌కేస్ ఫెయిల్ అయిపోవచ్చేమో. ఫెయిల్ అయ్యి ఉండొచ్చు ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్. బట్ ప్రాక్టీస్ చేస్తే అయిపోతుందండి. డిప్లొమాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎవ్రీ సెమిస్టర్ కూడా మనం రాసుకోవచ్చు సప్లీ. సో, 3 ఇయర్స్ మనం ఈ 3 ఇయర్స్ కోర్స్‌లో ఎప్పుడైనా సప్లీ రాసుకొని పాస్ అయిపోవచ్చండి. అంటే రిలీవ్ అయ్యే టైం కల్లా మనకి బ్యాక్‌లాగ్స్ ఉండకుండా చూసుకుంటే చాలు. ఓకే. మీరు ఇది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒకవేళ ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్ 1 పాస్ అయిపోయినా, ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్ 2 ఎట్ ఎ టైమ్ పాస్ అవ్వచ్చు. ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ కాబట్టి. సో, చాలా ఈజీ మెథడ్స్‌లో అంటే చాలా ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు పాస్ అవ్వడానికి నేనైతే వీడియోస్ చేస్తాను. ఓకేనా. సో, ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేద్దాం. సో, ఇందులో మనం C23 టెక్స్ట్ బుక్ అయితే మనకి రిలీజ్ చేశారు కదా! సో, ఈ రిలీజ్ చేసిన దాంట్లో మనం సెకండ్ యూనిట్ అన్నది స్టార్ట్ చేద్దాం. ఏంటంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్. ఏంటండి? డెఫినెట్ ఇంటిగ్రేషన్. సో, ఇది డెఫినెట్ ఇంటిగ్రేషన్. ఈ డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి మనకి 16 మార్క్స్ అయితే వస్తాయి. ఓకేనండి. ఈ 16 మార్క్స్‌లో మనకి ఒక ఎస్సే అండ్ 2 షార్ట్స్. ఏంటంటే ఒక ఎస్సే అండ్ 2 షార్ట్స్. ఇది ఎవరికి అంటే C23. ఓకే. C23 కరిక్యులం వాళ్ళకి. ఓకేనా. సో, ఫస్ట్ మోడల్ ప్రాబ్లమ్ అయితే చూద్దాం. ఇంటిగ్రల్ 0 to 1 x³ + 1 dx. సో, ఇచ్చిన ఈ ఫంక్షన్‌కి మనం ఇంటిగ్రేషన్ అన్నది చేయాలి. సో, ఫస్ట్ ఇచ్చిన దాన్ని మనం I అనుకుందాం. I ఇంటిగ్రల్ ఆఫ్ 1 x³ + 1 dx. ఓకే. సో, ఇప్పుడు మనం దీనికి మనం ఇంటిగ్రేషన్ అన్నది చేద్దాం. ఇంటిగ్రేషన్ చేస్తే x³ అంటే మనకి x⁻n+1/n+1 కదా ఫార్ములా. సో, దాని ప్రకారం మనకి x³ అంటే x⁴/4, 1 అంటే ఇంటిగ్రేషన్ చేస్తే x వస్తుంది. సో, దీనికి మనం ఇప్పుడు లిమిట్స్ అనేవి అప్లై చేయాలి. సో, 0 to 1
0 to 1 చేస్తే మనకి అప్పర్ లిమిట్ అంటే 1 కదండి. సో 1/4/4 ప్లస్ 1 మైనస్ x/4/4 ప్లస్ 0. సో ఇదంతా ఏమవుతుంది, 1/4 ప్లస్ 1 మైనస్ 0. సో మనకి ఎలా వస్తుంది అంటే ఇక్కడికి వచ్చేసరికి అంటే 1/4 అంటే మనకి 1 కాబట్టి మనం డైరెక్ట్గా 1/4గా వేసేసుకున్నాం. సో ఇది సింప్లిఫై చేస్తే ఎలా వస్తుందంటే 4 1s 4, 4 plus 1 5/4. ఎంత వస్తుందండి ఆన్సర్ మనకి 5/4. సో దేర్ ఫోర్ మనకి ఇచ్చిన ప్రాబ్లం మళ్ళీ ఒకసారి రాసుకుంటాం. ఇంటిగ్రల్ 0 to 1 x³ ప్లస్ 1 dx ఈక్వల్ టు 5/4. సో ఇలా మనం జస్ట్ 3 మార్క్స్కి, ఓకేనా, ఇలా 3 మార్క్స్కి మనం చేస్తాం. సో నెక్స్ట్ మోడల్ అయితే చూద్దాం. సెకండ్ మోడల్ ఇంటిగ్రల్ 0 to π/2 cos x dx. సో ఇప్పుడు మనకి దీనికి మనం ప్రాబ్లం అనేది చేయాలి. సో కాస్కి ఇంటిగ్రేషన్ ఏంటండి మనకి, సో కాస్కి ఇంటిగ్రేషన్ ఏంటి మనకి సైన్, ఓకే, సైన్ ఎక్స్. సో సైన్ ఎక్స్కి అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అనేది అప్లై చేస్తాం. సో సైన్ ఎక్స్, సైన్ ఎక్స్ ప్లేస్లో మనం అప్పర్ లిమిట్ పెడుతున్నాం. అలాగే ఎక్స్ ప్లేస్లో లోవర్ లిమిట్ ఎంత ఇచ్చాడు, సో 0, ఓకేనండి. సైన్ ఎక్స్ లిమిట్స్ ఇచ్చాడు కదా π/2 0. సో సైన్ ఎక్స్ ప్లేస్లో అప్పర్ లిమిట్ అంటే π/2 మైనస్ సైన్ ఎక్స్ అంటే మళ్ళీ లోవర్ లిమిట్ అంటే ఎక్స్ ప్లేస్లో సైన్ 0 అన్నది అవుతుంది. సైన్ π/2 అంటే మనకి 1 సైన్ 0 0. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందండి 1. అంటే మళ్ళీ మనకి జస్ట్ 3 స్టెప్స్లో వేసి మళ్ళీ మనకి ఆన్సర్ రాసేటప్పుడు మళ్ళీ ఏం చేయాలండి, దేర్ ఫోర్ ఇంటిగ్రల్ 0 to π/2 cos x dx ఈక్వల్ టు 1 అని మనం రాయాలి, ఓకేనా. సో ఇలా రాస్తే మనకి ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. క్లియర్ అండి. ఇప్పుడు ఇక్కడ సైన్ π/2 అంటే డైరెక్ట్గా 1 అన్నది నాకు తెలియదు అక్క. ఇప్పుడు అంటే నాకు ట్రిగ్నోమెట్రీ కూడా రాదు, నాకు సైన్ 30 కానీ కాసులు కానీ కాస్ 60 కానీ 90 కానీ ఇవన్నీ కూడా నాకు తెలీదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, నాకు ఇక్కడ వరకు వచ్చి అయిపోతుంది అంటే మనకి క్యాల్కులేటర్ అన్నది అలో చేస్తారు కాబట్టి మనకి జస్ట్ కనిపిస్తుంది కదా, ఓకే. సైన్ 0 ఎంత వచ్చిందండి, 0 వచ్చింది, ఓకేనా. ఇక్కడ పై అంటే ఏంటి అంటే చూడండి, ఇక్కడ పై అంటే ఏంటంటే 180. ఏంటి తీసుకుంటారు, 180. సో 180/2 ఎంతండి, 90, ఓకే. 180/2 90. సో ఇప్పుడు మళ్ళీ మనం క్యాలిక్యులేటర్లో సైన్ 90 ఎంతండి, 1. సో మనం ఇలా క్యాలిక్యులేటర్ని యూజ్ చేసి కూడా చేయొచ్చు, వాల్యూస్ తెలియకపోయినా ప్రాబ్లం ఏం లేదు అండి, ఓకేనా. సో ఇది ప్రాబ్లం. కాస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ లిమిట్స్ అన్నవి అప్లై చేస్తాం. వాల్యూస్ తెలియకపోతే ఇక్కడ పై అంటే మనం 180గా కన్సిడర్ చేసుకోవాలి. ఈ వీడియోలో 2 ప్రాబ్లమ్స్ అయితే నేర్చుకున్నాం కదా. సో దానికి రిలేటెడ్గానే అంటే నేను చెప్పాను, మీకు అర్థమైందా లేదా అన్నది నాకు తెలియాలి, మీకు కూడా మీ మీద నమ్మకం కావాలి అంటే 3 హోంవర్క్ ప్రాబ్లమ్స్ అయితే ఇస్తున్నాను. సో ఇదైతే ఖచ్చితంగా చేయండి, మీకు అర్థమవుతుంది మీరు చేయగలుగుతున్నారా లేదా. ఎందుకు అంటే చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకే. ఇలా వీడియోలు చేసినా అంటే వీడియోస్ చూసినప్పుడు లేదంటే కాలేజ్లో చెప్పినప్పుడు మనకి కంపల్సరీగా అర్థమవుతుంది, అర్థమైనట్టు అనిపిస్తుంది. సో ఇండివిజువల్గా మనం అంటూ చేయాలి కంపల్సరీగా. అలా చేసినప్పుడే మనకి మన మీద కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో ఇందులో ఈ 3 మోడల్స్ అనేవి చేయండి. ఫస్ట్
సెకండ్, థర్డ్. ఓకేనండి. ఇంటిగ్రేషన్ 0 to 1 x³ + 1 dx. సెకండ్ ప్రాబ్లం ఇంటిగ్రల్ 0 to 2 x³ + 2 dx. థర్డ్ ప్రాబ్లం 0 to 3 3x + 2 dx. సో ఇవి హోంవర్క్ ప్రాబ్లంగా చేస్తే మీకు మీ మీద అంటే నేను చెప్పింది మీకు ఎంతవరకు అర్థమైంది అన్నది మీకు తెలుస్తుంది. సో ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. దానివల్ల ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనం పాస్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.